వెల్దుర్తి మండలం గుల్లపాడు గ్రామంలో మే 24వ తారీఖున తెలుగుదేశానికి సంబంధించి రెండు వర్గాలకి ఆదిత్య పోర్లో వాళ్ళు వర్గాల పోర్లో వాళ్ళు చంపుకుంటే కావాలని మమ్మల్ని నన్ను అనవసరంగా కూడా ఇరికించడం జరిగింది. తప్పుడు కేసు పెట్టి 98 రోజులు ఈరోజు నన్ను జైలుకు పంపించడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆ గ్రామంలో అంతకు ముందు కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే ఎస్పీ గారు రావటం, సంఘటన జరిగిన తర్వాత ఎస్పీ గారు స్వయంగా కూడా ఇది ఆధిపత్య పోరులో భాగంగా జరిగినది చెప్పిన తర్వాత కూడా కావాలని మమ్మల్ని ఈ కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, మాకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. దీని వెనక తప్పుడు కేసు పెట్టడానికి ముందు వెనక ఎవరున్నారో ఖచ్చితంగా కూడా అందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరు కూడా తప్పించుకోరు. ఇది కూటమి ప్రభుత్వానికి కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో అందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. తప్పుడు కేసులతోటి మా నోరు నొక్కాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా మీరు ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలన్నా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మా కార్యకర్తలు, మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా రెట్టింపు బలంతో ముందుకు పోతాం తప్పితే ఇలాంటి కేసుల వల్ల మనం ఏం భయపెట్టలేరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.